శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఇంట్లో మునగ చెట్టు మంచిదేనా అనే విషయం గురించి, దానికి గల శాస్త్రీయ కారణాలు ఏమిటో, వాస్తు జ్యోతిష్య కారణాలు ఏమిటో ఈరోజు మన వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. మునగ చెట్టు మనకు ఆరోగ్యపరంగా అనేక విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. ఇది అపారమైన విలువలు కలిగిన మొక్క. మునగ ఆకులు, మునగ కాయలు, పువ్వులు అన్నీ విటమిన్ ఏ, సి, కాల్షియం, ఐరన్, ప్రోటీన్లను పుష్కలంగా కలిగి ఉంటుంది. మునగ ఆకుల్ని, కాయల్ని, పువ్వుల్ని ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తహీనత, కీళ్ళ నొప్పులు, కంటి సమస్యలు, జీర్ణకోశ సమస్యలు వంటి అనేక సమస్యలకు సహజమైన మందులా పనిచేస్తుంది. ముఖ్యంగా మన శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. పర్యావరణ పరంగా మునగ చెట్టు వేగంగా పెరిగి ఎక్కువ ఆక్సిజన్ విడుదల చేస్తుంది. తక్కువ నీటితోనే జీవించగలగడం వల్ల ఎండ ప్రాంతాల్లో కూడా ఈ చెట్టు సులభంగా పెరుగుతుంది. ఇంతటి పోషకాలు కలిగిన మునగ చెట్టు ఇంట్లో ఉండడం మంచిది కాదనే అపోహ కూడా ఉంది. వాస్తుశాస్త్రం ప్రకారం మునగ చెట్టును ఇంటికి ఉత్తరం, ఈశాన్యం దిశల్లో నాటకూడదని, ఒకవేళ అది జరిగితే శుభ ఫలితాలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇంటి ప్రధాన ద్వారం పక్కన మునగ చెట్టు పెరగడం అనుకూలం కాదని కొందరు విశ్వసిస్తున్నారు. మొత్తం మీద మునగ చెట్టు శాస్త్రీయంగాను వాస్తు కోణంలోనూ ప్రయోజనాలు కలిగి ఉంది. నిజానికి ఈ మునగ చెట్టు వేర్లు పొడవుగా పెరుగుతాయంట. కాబట్టి గోడలు, ఫౌండేషన్లకు హాని కలిగించే అవకాశం ఉంటుందని, సరైన శుభ్రత పాటించకపోతే పురుగులు పెరిగి పంటలకు హాని కలిగించవచ్చని, అలాగే శాస్త్రీయంగా చూస్తే మునగ చెట్టు కాండం బలంగా, దృఢంగా ఉండదు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మునగ చెట్టు ఎక్కితే ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది. అలాగే దీని ఆయుష్ కూడా తక్కువగా ఉంటుంది. ఈ చెట్టు చుట్టూ పురుగులు, నల్లులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇవి ఆరోగ్యానికి హానికరం కావచ్చు. మునగ చెట్టు కొమ్మలు, కాయలు తీయగా ఉండడం వల్ల అనేక రకాల పురుగులకు నిలయంగా మారుతుంది. ముఖ్యంగా గొంగలి పురుగులు బాగా పడతాయి. ఈ అన్ని కారణాల వల్ల మునగ చెట్టును ఇంటి దగ్గర కాకుండా పొలాల్లో కానీ ఇంటికి దూరంగా కానీ పెంచడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చూస్తే వాస్తుపరంగా కూడా శాంతి, సౌఖ్యం కలుగుతుందని భావిస్తున్నారు. వాస్తును పక్కన పెడితే మునగ చెట్టు ఇంటి దగ్గర ఉండడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మునగ చెట్టులో ఔషధ గుణాలు ఉన్నాయి. మునగ ఆకులు, కాయలు, పువ్వులు అన్నీ పోషకాలతో నిండినవిగా చెప్తారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఇంట్లో మునగ చెట్టు ఉంటే మంచిదని కూడా చెప్తారు. ఈ మునగ చెట్టు చాలా త్వరగా పెరుగుతుంది. ప్రత్యేక శ్రద్ధ కూడా అవసరం లేదు. అయితే ఇంటికి మరీ దగ్గరగా కాకుండా కొంచెం దూరంలో పెట్టుకుంటే ఇంకా మంచిది. కాబట్టి దీన్ని నాటేటప్పుడు సరైన ప్రదేశంలో, సరైన దూరంలో నాటితే పూర్తి ప్రయోజనాల్ని పొందవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.